అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడే యూపీఎస్సీ పరీక్షల్లో ముగ్గురు వరంగల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. అందులో సైంపు కిరణ్ 568వ ర్యాంకు సాధించారు. వారికి ఐపీఎస్ వచ్చే అవకాశం ఉంది, ఐఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందా? మనం ఒకసారి వాళ్ళ ఇంటికి వచ్చాము. ఒక కోలాహలమైనటువంటి వాతావరణం, ఆనందభరితమైనటువంటి వాతావరణంలో వారినారు. అసలు కిరణ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము ఎలాంటి సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు కిరణ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మొత్తానికి వరంగల్ పేరులో మీరు ఒక కలికితురై నిలబడేటువంటి అవకాశం కనిపిస్తుంది. 568వ ర్యాంకు సాధించారు. ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మీకు వచ్చినటువంటి ర్యాంకు మీ ఏ పొజిషన్లో ఉండబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రిలీఫ్గా ఉందండి. ఇది ఒక 6 నుంచి 8 సంవత్సరాల పరిశ్రమ అండి. సో అందుకను చాలా హ్యాపీగా ఉంది ఒక రకంగా, అండ్ చాలా రిలీఫ్గా ఉంది. ఇది నా ఫైనల్ అటెంప్ట్ అండి. సో ఫైనల్ అటెంప్ట్లో రావడం అన్నది చాలా రిలీఫ్గా ఉంది. ఓకే, ఇప్పటికీ రోజుకు 18 గంటలు మినిమం కష్టపడితే తప్ప మనకు దీంట్లో ముందుకెళ్ళేటువంటి అవకాశం లేదు. దట్టు దేశంలోనే ఒక పోటీ వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అందులో సౌత్ ఇండియాకు జర ఎక్కువగా అప్పుడంత ప్రాతినిధ్యం ఉండేటువంటి వ్యవస్థ తక్కువ ఉంది. ఈ మధ్యలోనే కొత్తగా సౌత్ ఇండియా నుంచి కూడా ఎక్కువ ర్యాంకులు వస్తున్నాయి. మీరు ఒక దేశంలో ఒక గుర్తింపు పొందినటువంటి స్థానంలో ఉండడం పట్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది చాలా సంతోషమైన విషయం అండి. కానీ డెఫినెట్లీ మీరు అన్నట్లు ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అక్రాస్ ఇండియా. హవెవర్ 18 గంటలు ఇలా చదవడం అన్నది అది హ్యూమన్లీ ఇంపాసిబుల్ అండి. సో ఏదో ఒక రోజు మనం అలా చదివితే 4 రోజుల తర్వాత చదవలేము. సో కన్సిస్టెంట్గా 6 to 7 అవర్స్ మనము ఆర్ 7 to 8 అవర్స్ కన్సిస్టెంట్గా మనం చదవగలిగితే ఇది నాట్ రాకెట్ సైన్స్ అండి. డెఫినెట్లీ ఇట్ మైట్ టేక్ టైం, కొద్దిగా టైం పట్టొచ్చు, బట్ హోప్ఫుల్లీ ఇలా వచ్చే ఛాన్సెస్ అయితే డెఫినెట్లీ ఉంటాయండి. అసలు మీరు ముందే గోల్ నిర్ణయించుకున్నారా, లేకపోతే చదవడంలో భాగంగా ముందుకు వెళ్తున్న కొద్దీ కొత్త గోల్స్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళారా? అసలు మీకు ముందే అసలు ఇటువంటి ఆలోచన ఉండేనా? అంటే నాకు పర్సనల్లీ చిన్నప్పటి నుంచి మాది పల్లెటూరు అండి. నాన్న వచ్చి అంటే మా ఊరికి వచ్చిన ఆఫీసర్స్ని అందరినీ కల్పించడము. సో వాళ్ళని చూసి నేను ఆస్పైర్ అయ్యేవాడిని దట్ ఒకరోజు మనం కూడా ఇలా అవ్వాలి, మనం కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అని చెప్పేసి. అండ్ సైమల్టేనియస్లీ మనం ఎప్పుడైతే నేను ఇంటర్ చేస్తూ ఉండేనో అప్పుడు ఐఐటికి వెళ్ళాలి అనుకున్నాను. వన్స్ ఐఐటి ఢిల్లీ నాకు వచ్చిందనమాట. నేను ఐఐటి ఢిల్లీలో సివిల్ ఇంజనీరింగ్ చేశాను. సో ఐఐటి ఢిల్లీలో చదువుతున్నప్పుడు నాకు అవగాహన కానీ ఎక్స్పోజర్ కానీ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వడము. సో వాళ్ళని చూసి నేను చాలా ఎక్కువ మోటివేట్ అయ్యాను అనమాట. సో అక్కడి నుంచి నేను ఐఐటి ఢిల్లీలో ఉన్నప్పుడే నేను కాస్త ట్రైన్ అవ్వడము, అక్కడి నుంచే కోచింగ్ కాస్త తీసుకొని ఎక్స్పోజర్ రావడం వల్ల బెటర్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు ఈ గ్రూప్స్ రాయడం వల్ల అలాగే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఒక అచీవ్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడున్నటువంటి వాళ్ళలో మీకు ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు? ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారు? చాలామంది ఉన్నారండి. ఒకళ్ళ పేరు అయితే డెఫినెట్లీ చెప్పలేను. హవెవర్ సివిల్ సర్వీసెస్ అంటేనే అదండి, దట్ వెనుక ఉండి మనం వర్క్ చేయాలన్నమాట. వీ విల్ నాట్ బీ ద ఫేస్ ఆఫ్ ద థింగ్స్, బట్ పని చేయడం అన్నది ఇంపార్టెంట్. సో ఒక్కొక్క ఆస్పెక్ట్లో ఒక్కొక్కరు చాలామంది నాకు ఇన్స్పిరేషనల్ ఉన్నారండి. జయప్రకాష్ నారాయణ్ గారు ఆర్ అలా అంటే ఒక చెప్తూ పోతే అసలు అదొక లిస్ట్ అన్ఎండింగ్గా ఉంటుంది. సో ఒక పేరు అని చెప్పలేనండి నేను. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్స్ అండ్ పర్సనల్లీ ఐ ఫీల్ దట్ మై పేరెంట్స్ అండి. పేరెంట్స్ ఆర్ ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఫర్ మీ. ఎందుకంటే వాళ్ళిద్దరూ చదువుకోలేదండి. నేను ఎంటైర్లీ ఒక రకంగా చెప్పాలంటే మన మండలం మా ఊర్లో కూడా ఫస్ట్ ఐఐటి అని నేను. సో వాళ్ళు చిన్న దగ్గర ఇక్కడ మనం పల్లెటూరు నుంచి కూడా మనము ఢిల్లీ అంత దూరం వరకు నువ్వు ఆలోచించగలుగుతావు, ఆర్ నువ్వు వెళ్ళగలుగుతావు, నువ్వు సాధించగలవు. ఆర్ లాస్ట్ 6 నుంచి 7 సంవత్సరాల నుంచి నేను ఖాళీగా ఉన్నా ఒక రకంగా. అంటే నేను జాబ్ చేసి ఉంటే ఇంకా బెటర్గా ఉండేది ప్రాస్పెక్ట్. బట్ అలా లేకుండా నేను 6 నుంచి 7 సంవత్సరాల నుంచి ఇలా కష్టపడుతుంటే కూడా వాళ్ళు నా వెన్నుంటే ఉండి నన్ను ఎప్పుడూ ముందుకు నడుపుతూ, అండ్ నాకంటే చిన్నదైన మా చెల్లి కూడా ఫస్ట్ ఫెయిల్ అవ్వగానే మళ్ళీ వెళ్దాం మనకెందుకు రాదు అన్న ఆ ధీమాని వాళ్ళు నాకు ఎప్పుడు నింపారు. ప్రాబ్లీ దే ఆర్ మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఫర్ మీ. ఓకే, కుటుంబంలో అంటే మీ చెల్లి కూడా ఎడ్యుకేషనల్గా అంటున్నారు. తను ఏం చేస్తుంది? తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. తను జియోలో వర్క్ చేస్తుంది. సో షీ ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్ ఇన్ హర్ కెరియర్. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నా కానీ మన నేపథ్యము ఆ స్థాయిలో ఉంటేనే కావాల్సినంత ప్రిపరేషన్ కానీ ఇన్స్పిరేషన్ కానీ ఎనర్జీ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి మీకు
పేరెంట్స్ సపోర్ట్ వాళ్ళకి తెలియకుండా కొంతమంది ఆఫీసర్లను పరిచయం చేయడం వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఇప్పుడు మీకు ఒక లక్ష్యాలు కూడా ఏర్పరచుకొని ఉంటుంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పుడున్నటువంటి డేస్లో టెక్నాలజీ అంతా అందుబాటులో ఉన్నది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫంక్షన్స్ ఏంటి, ఐపీఎస్ ఆఫీసర్ ఫంక్షన్స్ ఏంటి, అది మాకు క్లారిటీ ఉంటుంది. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీకు వచ్చేటువంటి ఇప్పుడు అంటే ఐపీఎస్ వచ్చేటువంటి అవకాశం ఉందని అనుకుంటున్నారు కదా? ఒకవేళ ఉంటే మీరు ఎటువంటి లక్ష్యాల మీద దృష్టి పెట్టాలనుకుంటున్నారు? ప్రజెంట్లీ నేను ఇప్పటివరకు అయితే చూసేది దట్ నాకు ఇచ్చిన పనిని మాత్రం నేను సక్రమంగా చేసి డెఫినెట్లీ, ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి నాకు ఆ నేల వాసన తెలుసండి. సో లాస్ట్ మైల్ అంటే లాస్ట్లో ఉన్న సిటిజన్కు ఉన్న ప్రతి పని నేను డెలివర్ చేసేలాగా నేను పాటుపడతానండి. దట్ ఈస్ మై ఫండమెంటల్లీ విచ్ డ్రైవ్స్ మీ దట్. ఎందుకంటే మనము పల్లెటూరు నుంచి వచ్చాము, మనకు ఆ బాధ కానీ ఆ ఇబ్బందులు కానీ అవన్నీ తెలుసండి. సో కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండేలాగా నేను స్ట్రైవ్ చేయాలని అనుకుంటున్నాను అండి. ఓకే, మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి టైంలో మీ బ్యాచ్ వాళ్ళు ఎవరైనా ఈ యూపీఎస్సీ దాంట్లో ర్యాంకులు సాధించారా? నేను ఇప్పుడు ప్రజెంట్లీ పోస్టల్ సర్వీస్లో ఉన్నా అండి, ఐపీఓఎస్. సో మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారండి, జశ్వంత్, జీనుశ్రీ జశ్వంత్ అని చెప్పేసి హీ గాట్ 168 ర్యాంక్, అండ్ జయసింహారెడ్డి అని చెప్పేసి వరంగల్ నుంచే, సో హీ ఆల్సో గాట్ 103 ర్యాంక్. సో దెర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ అదర్స్ ఆల్సో. కోటే అనిల్ కుమార్ అని వరంగల్లో ఉన్నారు. సో దెర్ ఆర్ పీపుల్ అండి. మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో అసలు ట్రైనింగ్ తీసుకున్నారు? మీకు దాంట్లో నచ్చినటువంటి అంశాలేంటి? సో అంటే నేను పర్టికులర్గా ఒక్క ఇన్స్టిట్యూట్ అని నేను చెప్పానండి. ఇది నాదొక 6 to 8 years ఆఫ్ జర్నీ కాబట్టి లాట్ ఆఫ్ ప్లేసెస్ నుంచి, అంటే మనం కనుక ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క హెల్ప్ దొరికి ఉండే. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ సమ్ పర్టికులర్ పర్సన్, బట్ లాస్ట్ అటెంప్ట్లో నాకు వికాస్ అని చెప్పేసి ఒక సీనియర్ చాలా హెల్ప్ చేశారండి అలా. ఓకే, ఇప్పుడు మీరు మంచి ర్యాంకు సాధించడం పట్ల మీ కుటుంబంలో కానీ బంధువర్గం కానీ ఎలా చూస్తున్నారు? మీరు నిన్న మొన్న చూసినటువంటి కిరణ్ వేరు, ఇప్పుడు చూస్తున్నటువంటి కిరణ్ వేరు. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ వేరియేషన్స్ వచ్చి పలకరించడము ఇదన్నీ చూస్తుంటే? పర్సనల్లీ అదేంటో నాకు తెలియదండి. నన్ను చూసినప్పుడు కానీ అంటే నా మీద ముందు నుంచే చాలామందికి నమ్మకం ఉండేనండి. సో నాతో పాటు మొత్తము మా పల్లెటూరు అంతా కూడా దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ. సో ఒక రకంగా నాకు ఏం డిఫరెన్స్ అయితే లేదండి. నేను ముందు నుంచి కూడా నా మీద నమ్మకం పెట్టారు మా చుట్టుపక్కల వాళ్ళు కానీ, మా బంధువులు కానీ, మా ఊరు ప్రజలు కానీ. సో నా ఒక్కటి విజయం అనుకుంటే నేను వేరేలా కనపడేవాడిని, బట్ నా ఒక్కడిది కాదు ఇది. సో అందరిది కాబట్టి డెఫినెట్లీ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, నేను కూడా హ్యాపీగా ఉన్నాను. ఓకే, ఇప్పటివరకు అయితే ఎంతోమంది అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తి ఒక మంచి స్థాయిలో వెళ్ళారంటారు. మీరు కూడా ఒక ఇన్స్పైరబుల్ పర్సన్గా ఇప్పుడు మనం కన్సిడర్ చేయొచ్చు. అటువంటి టైంలో ఇప్పుడు నెక్స్ట్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునేటువంటి నెక్స్ట్ జనరేషన్కి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అంటే కొద్దిగా వాళ్ళకు పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో. డ్రీమ్ బిగ్ అండి. అంటే పల్లెటూరు నుంచి కూడా మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చండి, మనకున్న నమ్మకం. ఎందుకంటే చాలామందికి టాలెంట్ ఉంటుంది కానీ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదండి. సో మనం అడిగేస్తూ ఉంటే మనకు వన్ స్టెప్ అట్ ఏ టైం అని చెప్తాను అనమాట. విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళని కూడా, అంత పెద్ద బ్యాట్స్మెన్కి మనం 2 balls వేస్తే ఒకసారి ఏమవుతారండి, క్లీన్ బౌల్డ్ అవుతారు. సో మనము అట్లానే 1 ball అట్ ఏ టైం, 1 step అట్ ఏ టైం అంటూ మనం ప్రాసెస్ని బిలీవ్ చేసుకుంటూ ఇఫ్ వీ కుడ్ గో, అండ్ మన చేతిలో ఉన్నవి మనం కంట్రోల్ చేసుకోవాలండి. మన చేతిలో లేనివి మనం కంట్రోల్ చేయాలని మనకు వస్తే మనకి యాంగ్జైటీ వస్తుంది. సో నేను చెప్పేది కూడా అంటే విరాట్ కోహ్లీ కానీ ఆర్ MS ధోని కానీ చెప్పేలాగా దట్ బిలీవ్ ఇన్ ద ప్రాసెస్ అండ్ కంట్రోల్ ద కంట్రోలబుల్స్, అండ్ ఇఫ్ వీఆర్ బిలీవింగ్ ఇన్ దాట్ అండ్ ఇఫ్ యూ కెన్ గో ఇట్ దెన్ ఇట్ విడ్ బి గుడ్. అట్లా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ కిరణ్. అయితే ఇప్పటికీ మనం చేసే పనిలో మనకు ఎంతవరకు అయితే చేయగలమో అంతవరకు మనకు చేయగలమంటున్నారు. మనకు గోల్స్, డ్రీమ్స్ చాలా పెద్దగా ఉండాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఒక గ్లోబల్ విలేజ్, టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో వీ కెన్ మేక్ ద రూల్స్ అండ్ బ్రేక్ ద రూల్స్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ని కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి క్యాపబిలిటీ ప్రతి ఒక్కరిలో ఉంటుందంటున్నారు. అది తెలుసుకొని, తమ సామర్థ్యాన్ని తెలుసుకొని ముందుకు వెళ్తే ప్రతి ఒక్కరూ అనుకున్న లక్ష్యాలను ఈజీగా సాధించవచ్చని అంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కిరణ్ కుమార్ ఇంటి నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.